భూపాలపల్లి మున్సిపాలిటీలో వీధి కుక్కల బెడద అధికమైంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తూ చిన్న పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో ప్రజలు కుక్కలంటేనే బెంబెలెత్తిపోతున్నారు. ఈ మధ్య జిల్లాలో కుక్కల దాడులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు భయపడుతున్నారు. గుంపులుగా ఉంటూ దాడులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో కుక్కలకు వింత రోగం వస్తుందని, దీనిని కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు పేర్కొన్నారు. ముఖ్యంగా కుక్కలన్నీ ఏదో రోగంతో బాధపడుతూ చూడడానికే భయంకరంగా ఉన్నాయని చెప్తున్నారు. అవి కరిస్తే ఎలాంటి జబ్బులు వస్తాయో అని భయంగా ఉందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రతిసారి కుక్కలను పడుతున్నామని అధికారులు చెప్తున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదని ప్రజలు చెప్తున్నారు. ఈ మధ్య తరచూ వీధి కుక్కల దాడులు చేస్తున్నాయన్న వార్తలు వింటుంటే ఆందోళనగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు వీధి కుక్కలను పట్టుకొని దూరంగా వదిలేయాలని ప్రజలు కోరుతున్నారు. మాది భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేషాలపల్లి. మా గ్రామంలో ముఖ్యంగా ఈ వీధి కుక్కల సమస్య అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఉదయం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇక్కడ నుండి జంగేడు స్కూల్ కానీ వేషాలపల్లిలో ఉన్న స్కూల్కి కానీ వెళ్ళాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కుక్కలు స్వైరవిహారం చేసి చిన్నపిల్లల వెంటబడి ఇంతకుముందు ఒక 3-4 పిల్లలను కూడా కరవడం జరిగింది. అదేవిధంగా నైట్ పూట కానీ వాహనదారులకు కానీ బండ్ల వెంబడి పడి విపరీతంగా బండ్లు స్కిడ్ పడడం జరుగుతుంది. మున్సిపల్ అధికారులకు ఇంతకుముందు కూడా ఈ మధ్యలో కూడా ఫోన్ ఇన్ కమిషనర్ కార్యక్రమాన్ని కూడా కమిషనర్ గారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా కొంచెం ఎలాంటి చర్యలు ఇంకా తీసుకోలేదు. అసలే వర్షాకాలం కావడం వల్ల ఈ కుక్కలు వాటికి వివిధ రోగాలు సోకి అది ఇళ్లలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన బయట ఉన్నటువంటి నీళ్లను కానీ అవి కలుషితం చేయడం జరుగుతుంది. వాటిని మనం వాడడం వల్ల ప్రజలకు కూడా అనేక రోగాల బారిన పడుతున్నారు. వేషాలపల్లిలో వీధి కుక్కల వెంటబడి ఒక 5-6 హాస్పిటల్ పాలు కావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు దయ ఉంచి కుక్కలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన పట్టి కొంచెం కుక్కల బారి నుండి కాపాడాల్సిందిగా మనం చేస్తున్నాం.